దేవుడు ఆ విషయంలో బహుశా కోపం చేయలేదని ఆ ఫీలింగ్, ఆ గిల్టీ ఫీలింగ్ నా జీవితాంతం ఉండి బాధపడుతున్నానని కనిపిస్తుంది. నేను అందరి సమక్షంలో నేను నీకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆ విధంగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది దేవుడి చిత్తం. బహుశా నీలో ఏమైనా సర్టం కలిగించడం ఎక్కువ, కానీ దేవుడు వద్దులేమో ఆగు, ఆ టైంలో వెళ్ళి నువ్వు ఎందుకు బాధపడతావు, తర్వాత నువ్వు చూడు అని చెప్పేసి, అది దేవుడు తన సమయంలోనే ఏ పనైనా చేస్తాడో అట్లా నిర్ణయించాడు. కాబట్టి నువ్వు పోలేకపోయినావు. నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆయన చాలా మంచివాడు. ఎవ్వరిని ఒక్క మాట డిపార్ట్మెంట్లో కూడా, టెలికాం డిపార్ట్మెంట్లో కూడా ఆయన ఎవ్వరిని ఒక్క మాట అన్నవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన పిల్లలు సంతోషంగా, హ్యాపీగా, సుఖంగా, సమాధానంగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆత్మ దేవుని దగ్గర ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడు కూడా ఆత్మకు శాంతి కలిగి మనం అనకూడదు. క్రిస్టియన్స్గా, క్రైస్తవులంగా ఆయన ఆల్రెడీ దేవుని పరలోకం ముందు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఆయన స్థుతిస్తూ సంతోషంగా ఉంది. కాబట్టి నువ్వు కూడా ఈ విషయం నేను ఎప్పుడు చెప్పకు, బాధపడకు, సంతోషంగా ఉండు. అది దేవుని చిత్తం ఆ విధంగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు విషయాలు మర్చిపోయాను. ఒకటి మా సురేష్